మహేందర్ రెడ్డి తన భార్యను ముక్కలు చేసి ఆ శరీర భాగాలను మూసీలో పడేశాడు. దీంతో ప్రతాప్ సింగారం దగ్గర ప్రవహిస్తున్న మూసీ ప్రాంతంలో ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడే ఉన్న మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో జాయిన్ అయ్యారు. జ్యోతి, ఏం చెప్తున్నారు పోలీసులు? ఏమైనా రికవర్ చేయగలుగుతున్నారా? ఒక్కసారిగా కూడా అందరినీ ఉలిక్కి పడేలా చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితుడు తన భార్యకు సంబంధించినటువంటి శరీర భాగాల్ని ప్రతాప్ సింగారం దగ్గర ఉన్నటువంటి మూసీ నదిలో పడవేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడితో పాటు ఇక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒకవైపు మేడిపల్లి పోలీసులతో పాటుగా మరొక వైపు డిజాస్టర్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం కింద చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్ వద్ద కూడా ఆ శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటి కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా కూడా ఈ ఘటన 3 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులకి తెలియడంతో అక్కడ వాళ్ళు రావడం జరిగింది. కొన్ని అంటే పోలీసులు ఒక్క మొండెం నుంచి కొంచెం కింద భాగం వరకే, అంటే ఆ పొట్ట భాగం వరకే వాళ్ళు రికవరీ చేయగలిగారు. మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసి ఒక బ్యాగ్లో పడేసుకొని ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్టుగా కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఒక బ్యాగుతో ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్లో ఒక రంపంతో పాటు 2 పెద్ద చాకులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత నేరుగా తాను 8:30 గంటల 9 గంటల ప్రాంతంలో మళ్ళీ ఆ బ్యాగ్తో ఈ దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ మూసీలో పడవేసినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసుల విచారణలో కూడా వెళ్ళనేటువంటి క్రమంలో నిందితుడితో ప్రస్తుతం ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలకు సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అంటే తెల్లారితే ఎటువంటి ఘటనను వినాల్సి వస్తుందో అని ఒక భయపడేటటువంటి ఈ క్రమంలో మరొకసారి ఈ ఘటన అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, పోలీసులతో పాటు డిజాస్టర్ టీం కూడా ఉన్నారు. డిజాస్టర్ టీం ఆ వాటర్లో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆ శరీర భాగాల్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు, సెర్చ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఆమె ఒక 5 నెలల ప్రెగ్నెంట్గా ఉంది, ప్రేమించి వివాహం చేసుకుంది. ఏదైతే బాలాజీ హిల్స్లో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో సంవత్సరం క్రితం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి నెల రోజుల క్రితమే తిరిగి అదే ప్రదేశానికి రావడం జరిగింది. గతంలో కూడా జ్యోతి, ఎవరైతే స్వాతి అలియాస్ జ్యోతిగా ఉన్నటువంటి ఆమె గతంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి గొడవల కారణంగా కిరోసిన్ పోసుకుంది అనేది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా అతను ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరొక వైపు గతంలో కూడా కొన్ని గొడవలు ఉండేవి. కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రెంటర్స్, వాళ్ళు కూడా సర్ది చెప్పారనేది వాళ్ళు స్థానికులు అక్కడ ప్రాథమికంగా ఈ అంశాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం మనం చూస్తూ ఉన్నాము, పోలీసులు ఆ శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటినన్నింటినీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆ నిందితుడితో ప్రస్తుతం ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ ప్రస్తుత దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్ జ్యోతి.